డిసెంబర్ 31న యువత ఎంజాయ్ చేయటం కోసం సిద్ధమవుతుంటే మద్యం వ్యాపారులు అమ్మకాలు పెంచుకునేందుకు ఆరాటపడుతున్నారు. కొత్త ఏడాది వేడుకలను దృష్టిలో పెట్టుకుని మద్యం డిపోల నుండి ముందుగానే వైన్ షాపులు, బార్లకు భారీగా లిక్కర్ను సరఫరా చేస్తున్నారు. ఏడాది నెలాఖరుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 385 కోట్ల అమ్మకాలు జరిపేందుకు ప్లాన్ చేయటంలో నిమగ్నమయ్యారు ఎక్సైజ్ అధికారులు. న్యూ ఇయర్ కి మత్తు కిక్కెక్కించేందుకు బార్ అండ్ రెస్టారెంట్లు సిద్ధమవుతున్నాయి. దీంతో ఫుల్ స్టాక్ తో అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 294 షాపులు, 134 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. లిక్కర్ సేల్ చేసేందుకు మద్యం వ్యాపారులు సిద్ధమవుతున్నారు. ఒక్కొక్క మద్యం షాప్ యజమాని 1,30,00,000 రూపాయల విక్రయాలు జరపాలంటూ ఎక్సైజ్ అధికారులు టార్గెట్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో న్యూ ఇయర్ కంటే ఈ ఏడాది మద్యం అమ్మకాలు భారీగా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు వ్యాపారులు. యువత ఎంజాయ్ చేయటం కోసం పక్కాగా ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఇక మద్యం సేల్ పెంచుకోవటం కోసం మద్యం డిపోల్లోంచి వాహనాల్లో వరంగల్ నగరంలోని కాజిపేట, హన్మకొండ, వరంగల్, ములుగు, జనగామ, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు వాహనాల్లో లిక్కర్ తరలించడంతో నిమగ్నమయ్యారు వ్యాపారులు. ఇవాళ ఒకటే మద్యం షాపులకు టార్గెట్లు ఇస్తూ మీరు ఇష్టానుసారంగా ఎంఆర్పీ రేట్లకు మించి మద్యాన్ని అమ్ముకోండి, ప్రజలను దోసుకోండి అనేటువంటి విధంగా ఇవాళ వ్యవహరిస్తున్నారు. మద్యం మీద జరుగుతున్నటువంటి దందా మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేసి దేశ భవిష్యత్తు యువత చేతులను కాబట్టి యువతను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ ఏడాదికి చివరి రోజు కావడంతో యువత ఉదయం నుండి సుక్క ముక్కతో ఎంజాయ్ చేసేందుకు రెడీ అయ్యారు. డిసెంబర్ 31న గడిచిన ఏడాది జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎంజాయ్ చేయటం కోసం పక్కా ప్లాన్ చేసుకోవటంలో మునిగిపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం యువత మత్తుకు బానిస కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు ప్రజా సంఘాల నేతలు. అంటే 2024 సంవత్సరం అయిపోతా ఉంది. డిసెంబర్ 31ని చాలా సంతోషకరంగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనే సంస్కృతిలో యువకులు, పురుషులు అందరూ కూడా ఎందుకు ఈ యొక్క 2020 సంవత్సరాన్ని ఈ మద్యం సేవిస్తేనే జరుపుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారో ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడాలి. ఈ యొక్క మద్యాన్ని ఒక లాభదాయకంగానే చూడకూడదు. ప్రజల ప్రాణాలు, యువకుల యొక్క విద్య భవిష్యత్తును కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అని నేను కోరుతా ఉన్నాం. సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు వరంగల్ పోలీస్ కమిషనర్. నూతన సంవత్సర వేడుకల పేరుతో రోడ్లపై యువత ఇష్టారీతిలో వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వారం ముందే నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. స్పెషల్లీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్, రోడ్ మీద పెట్రోలింగ్ పెంచుకోవడం జరిగింది. ఈ అన్ని ఎఫర్ట్స్ ఒక రోజు మనము చేస్తాము అట్లా లేదు, ఒక వారం ముందే నుంచి స్టార్ట్ చేసి డెఫినెట్లీ లాస్ట్ ఇయర్ ఎట్లా మనం పీస్ఫుల్గా హ్యాపీగా నెక్స్ట్ ఇయర్లో వెళ్ళాము, అదే విధంగా ఈ సంవత్సరం కూడా మనము పీస్ఫుల్గా హ్యాపీగా అందరు సంతోషపరంగా నెక్స్ట్ ఇయర్ కి పోతాము. అది మన ఎఫర్ట్స్ ఉంటది. ప్రభుత్వం మద్యం అమ్మకాలు జరిపి ఆదాయం పెంచుకోవటంపై దృష్టి సారించకుండా యువత లిక్కర్ కు బానిస కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.